ఈరోజు మనం ఓ భయంకరమైన జీవి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ప్రపంచంలోనే అత్యంత రాక్షస స్వభావం ఉన్న పక్షి అని అంటారు. ఇంతటి దాని కథేంటో చూసేద్దామా? ప్రపంచంలో అత్యంత కిరాతకమైన పక్షి ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే అందంగా కనిపించే ప్రతీది మంచిది అనుకుంటే ఈ పక్షి విషయంలో మాత్రం పెద్ద పొరపాటు చేసినట్టే. సరే, ఇంకా ఆలస్యమెందుకు ఆ భయంకరమైన రాకాసి పక్షిని పరిచయం చేసేసుకుందాం. దీని పేరు క్యాజువోరి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా భలే అందంగా ఉంటుంది కదా, కాని ఇది ఎగరలేదు. దాని దూకుడు స్వభావం గురించి తెలిస్తే మాత్రం ఎవరికైనా గుండె జారాల్సిందే. అందుకే ఈ అందాన్ని చూసి అస్సలు మోసపోవద్దు. ఎందుకంటే ఈ రంగుల వెనక ఓ భయంకరమైన రాక్షసుడు దాగున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దీంతో పెట్టుకుంటే నరకానికి వన్ వే టికెట్ దొరికినట్టే. ఇదేదో అతిశయోక్తి అనుకోకండి, ఇది చాలా సీరియస్ వార్నింగ్. సరే, దాని రూపం ఎలా ఉంటుందో చూద్దామా? దాన్ని చూస్తే అచ్చం పురాతన కాలం నుంచి వచ్చిన జీవిలాగే ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్టుంది. చూడటానికేమో రంగురంగుల అందం, కాని దాని అసలు స్వభావం ఏంటో తెలుసా? అచ్చం నడుచొచ్చే డైనోసార్ లాంటిది. అంతరించిపోవడం మర్చిపోయిన డైనోసారేమో అనిపిస్తోంది. అంటే మనలాగే దాదాపు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. అందుకే దీన్ని 2 కాళ్లమీద నడిచే రాకాసిబల్లి పక్షి అని సరదాగా అంటుంటారు. ఇది ఎక్కువగా ఉత్తర ఆస్ట్రేలియా అడవుల్లో కనిపిస్తుంది. మరి దీనికింత పేరు, ఎంత భయమెందుకొచ్చాయో చూద్దాం. నిజానికి దాని శరీరమే దానికి అతిపెద్ద ఆయుధం. దీని ప్రతి కాలికి 3 బలమైన వేళ్లుంటాయి, కాని అవి మామూలు వేళ్లు కాదు, అక్షరాలా ఆయుధాలు. ఆ మూడింటిలో మధ్యవేలు చాలా డేంజరస్. అది దాదాపు 7 అంగుళాల పొడవుంటుంది. అంటే అచ్చం ఒక కత్తిలా అన్నమాట. ఒక్క దెబ్బతో ప్రాణాలు తీయగలదు. అది ఎంత బలంగా తన్నుతుందో చెప్పడానికే ఈ ఒక్క మాట చాలు. దానికి అడ్డొచ్చిన వాళ్ల పేగుల్ని బయటికి లాగేయగలదు. ఊహించుకోడానికే భయంగా ఉంది కదా? కేవలం ఆ గోళ్లే కాదు, దానికి నమ్మశక్యం కాని వేగం, బలం కూడా ఉన్నాయి. వేగం విషయంలో అయితే మనం దాని దరిదాపుల్లో కూడా రాలేము. అది గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అంటే మనం తప్పించుకోవడం దాదాపు ఇంపాసిబుల్. స్పీడ్గా పరుగెత్తడమే కాదు, నిల్చున్న చోట నుంచే టక్కున 5 అడుగుల పైకి గెంతగలదు. దాని కాళ్లలో ఎంత పవరుందో ఆలోచించండి. ఇవన్నీ విన్న తర్వాత దానికి ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. దీనికసలు ప్రశాంతత అనేదే ఉండదు. తన దగ్గరికి ఎవరొచ్చినా నచ్చదు. చాలా ఈజీగా కోపం తెచ్చుకుంటుంది. చాలా చిరాకు పక్షి అన్నమాట. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే, దీని జోలికి వెళ్తే ప్రాణాలు పోవడం గ్యారంటీ. వేరే ఆప్షన్ లేదు. ఇదంతా చూశాక మనందరికీ ఒకటే ప్రశ్నొస్తుంది. ఇది నిజంగా ఒక పక్షా, లేక చరిత్రలో మర్చిపోయిన ఏదైనా రాక్షసా? ఆలోచించండి.